సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ని కేటాయించింది. అందులో భాగంగా ఏపీకి కొన్ని కోట్ల బడ్జెట్ ని కేటాయించింది. రాయలసీమకు కూడా ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు నంద్యాలలో టీడీపీ నేతలు ఉన్నారు, అన్నిటి తెలుసుకుందాం. ఈ బడ్జెట్ వల్ల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేంద్రం బడ్జెట్ కేటాయించింది, అందులో ఏపీ కూడా కొన్ని కోట్ల బడ్జెట్ కేటాయించింది, దీనిపై మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ అండి. ఎందుకంటే గతం 5 years చూశారు, మన ప్రాంతానికి అసలు ఏం కేటాయించలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన కృషి వల్ల మీరు చూశారు, కేంద్ర ప్రభుత్వం అదే పనిగా మనకు ఒక 15,000 crores మన దీనికి మన ఏపీ అమరావతి డెవలప్మెంట్ కి ఇచ్చినారు. అట్లానే మన దానికి పోలవరం డెవలప్మెంట్ కి ఇచ్చినారు. దాని తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర దానికోసం డెవలప్మెంట్ కూడా ఇచ్చినారు. ఇది నేను అనుకుంటా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ అండి. ఇంకా కేంద్రం చెప్పినారు, ఇంకా ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ బడ్జెట్, ఇది ఇంకా 5 years ఇంకా చాలా ఇది అవుతుంది. నేను చెప్పే ఏమంటే ఈ 5 years చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ ఎట్లా మనకు 1990లో వన్ ఆఫ్ ద టాప్ చీఫ్ మినిస్టర్ ఉండే, అట్లానే ఈసారి కూడా వన్ ఆఫ్ ద టాప్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఉంటారు. అట్లానే ప్రపంచానికి కూడా అమరావతి ఏమో ఈసారి ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని కోరుతున్నానండి. అంటే ఏపీ విభజన హామీలు కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్రం చెప్తుంది. దీనిపైన ఎలా? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు విభజన హామీలు అన్ని ఆల్మోస్ట్ 1 by 1 స్టార్ట్ చేశారండి. ఎందుకంటే ఇప్పుడే ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడే బడ్జెట్ శాంక్షన్ చేస్తారు. ఇంకా 1 by 1 అన్ని ప్రతిదీ చేస్తారని కోరుకుంటున్నాను. గతంలో గత 5 ఏళ్ళు కూడా ఇలాంటి కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినందుకే ఇవి వచ్చాయి అనుకుంటారా? అవునండి, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినందుకే కదండి మనమంతా కలిసి ఒక కూటమిలాగా తయారైనాం. మేము కూడా చాలా ప్రామిసెస్ చేశాం. ఎన్డీఏ కూటమి కూడా ప్రామిసెస్ చేశారు. ఖచ్చితంగా ఏ ప్రామిసెస్ చేశారో ఖచ్చితంగా అదన్నీ అమలు చేస్తామండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కానీ టీడీపీ కానీ ఇప్పుడు ఉండేది, ఈ కూటమి వల్ల రాను ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అనుకుంటున్నారు? ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నారు, ఇంకా నిధులు కేటాయించే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇంకా చాలా నిధులు కేటాయించాలి. ఎందుకంటే లాస్ట్ 5 years వల్ల అసలు మన రాష్ట్రం ఎక్కడనో వెనకాల పడిపోయింది. ఒక బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ కన్నా ఇది అయిపోయింది. ఈసారి మీరు చూడండి, ఈ 5 years ఎంత డెవలప్మెంట్ చూస్తారు. రైల్వేస్ కూడా మనకు స్పెషల్ దాంట్లో కూడా దొరుకుతాయి. నేను అనుకుంటా ఇప్పుడు అయితే ఇదే స్టార్టింగ్. ఇంకా మీరు చూడండి ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుందో. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు రాయలసీమ వ్యక్తిగా రాయలసీమకి ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఇంకా కేంద్రం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మేము అదే అంటే స్పెషల్ ట్రైన్ మన రాయలసీమ కోసం, దాని తర్వాత ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మీరు చూశారు. లాస్ట్ టైం ఫ్లైట్స్ అంతా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేది, ఫ్లైట్స్ అంతా క్యాన్సిల్ చేసేసారు. నేను ఇంకా ఫ్లైట్స్ మన ఏమంటే విజయవాడ కానీ, మన ఏమంటే వైజాగ్ కానీ, హైదరాబాద్ కూడా అంటే కనెక్టివ్ ఫ్లైట్స్ ఇచ్చినారు. మేము ఇంకా డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా కోరుకుంటున్నామండి. ఇంకా వాటర్ కూడా నేను అనుకుంటా మన వాటర్ ఫెసిలిటీస్ కూడా పెంచాలి మనకు. ఎందుకంటే వాటర్ కూడా చాలా దానివల్ల ఇది అవుతుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. చివరిగా చెప్పండి, మీ ఫాదర్ గారు మినిస్టర్, మీ ఫాదర్ గారు అందుబాటులో ఉంటారు, అంటే తిరుగుతుంటారు ఈ అసెంబ్లీ కంట ఎక్కువ అమరావతిలో. అంటే నంద్యాలలో మొత్తం మీద ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మీరు కొడుకుగా ఉన్నారు, అంటే మీ కీ రోల్ ఏమింటారు? అంటే యాక్చువల్లీ అంటే కీ రోల్ అంటే ఏమెందుకంటే నాకే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా నేను మొత్తం ఇది చేశానండి. నాన్నగారు అంటే స్టేట్ చూసుకోవాలి, మళ్ళీ నాన్నగారు మొత్తం చూసుకుంటారు. ఏమంటే జనాలకి ఏది ఇబ్బంది అంటే, ఎందుకంటే జనాల దగ్గర వెళ్ళి ప్రామిసెస్ చేసింది నేను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళది ఏ చిన్న సమస్య అన్నా కానీ నేను అదే అన్నాను, ఏ చిన్న సమస్య అన్నా కానీ నా దగ్గర అంటే ఖచ్చితంగా ఏ సమస్య అన్నా కానీ నేను తీరుస్తానని. ఎందుకంటే నంద్యాలలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం 24/7 అవైలబుల్ లాంటి మనిషినే కావాలన్నారు. లాస్ట్ టైం గత ప్రభుత్వం ఎమ్మెల్యే చూశారు, సండే తప్ప ఎప్పుడు కనిపించలేదు. కానీ ఇక్కడ ఇట్లా ఎమ్మెల్యే అట్లా లేరు. ఎమ్మెల్యే కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఖచ్చితంగా ఉండి ప్రజల సమస్య కనుక్కొని అన్నీ చేస్తామని చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు నిధులతో పాటు అంటే రైల్వే మార్గాలు, అంటే విమాన సర్వీసులు కూడా ఏర్పాటు చేయాలా, అందులో నంద్యాలలో ఎలాంటి సమస్యలైనా నా దగ్గర రావచ్చు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కిరణ్, సుమన్ టీవీ, నంద్యాల.